హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఇన్బ్రీడింగ్ అంటే ఏంటిది, లైన్ బ్రీడింగ్ అంటే ఏంటిది, వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటివి, నష్టాలు ఏంటో మీకు చెప్తానండి. సో ఇన్బ్రీడింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైతే మీరు ఎంచుకున్న పుంజు పెట్ట ఉంటుందో వాటి క్రాస్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్లో ఫీమేల్స్ని మళ్ళీ మీరు ఫస్ట్ కలిపిన మేల్ ఉంటుంది కదా, సో దాంతో మళ్ళీ మీరు క్రాసింగ్ చేసి అవుట్పుట్ తీస్తే అలా మీరు ఈ పద్ధతిని ఫాలో అవుతే దాన్ని ఇన్బ్రీడింగ్ అంటారు. సో ఈ ఇన్బ్రీడింగ్ ఎక్కువగా మనకి నార్త్ సైడ్ ఎక్కువగా ఫాలో అవుతారండి. మీరు గమనిస్తే పంజాబ్ సైడ్ సంబంధించిన బ్రీడ్స్ అయినా కానీ, రాంపూరిలో అయినా కానీ, సో కలకత్తాలో అయినా కానీ ఇలాంటి పద్ధతి అనేది వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారనమాట. సో ఎందుకంటే ఈ ఇన్బ్రీడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీరు ఎంచుకున్న పుంజు ఏదైతే పెట్టలైతే ఉన్నాయో, సో సేమ్గా మీరు అలానే దిగాలి, ఆ జాతిని అలానే మెయింటైన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఇన్బ్రీడింగ్ పద్ధతి అనేది ఫాలో అవుతారు. కానీ ఈ ఇన్బ్రీడింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది, కానీ వాటిల్లో ఉన్న డిఫెక్ట్స్, అంటే ఏదైతే మీరు ఎంచుకున్న పుంజు పెట్ట ఉంటాయో వాటిలో ఉన్న డిఫెక్ట్స్ అనేవి మీరు ఈ ఇన్బ్రీడింగ్ చేయడం వల్ల ఆ డిఫెక్ట్స్ అనేవి చాలా వరకు పెరుగుతాయండి. సో వచ్చిన పిల్లలలో సో ఏంటంటే ఆ డిఫెక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట ఈ పద్ధతి ఫాలో అయినప్పుడు. సో కాళ్ళు వంకర్లు, ఏళ్ళు వంకర్లు, ముక్కు వంకర్లు, సో తోక సరిగ్గా రాకపోవడం, తోక వంకర రావడము, మోర్లు అంటారు కదా, మోర్లు రావడము, ఇలాంటివి ఏంటంటే ఆ ఇన్బ్రీడింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ, ఆ కోళ్ళలో ఉన్న అంటే కనిపించని ప్రాబ్లమ్స్ అన్నీ అవి బయటికి వస్తాయి అన్నమాట. సో అన్నీ రావు, కానీ కొంతవరకు వస్తాయి. ఇంకా వాటి లైఫ్ స్పాన్ అంటే ఆ బతికే కాలం కూడా తగ్గిపోతుంది. ఫైటింగ్ కూడా స్కిల్స్ అంటే పోట్లాట కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, అంటే మనం ఎంచుకున్న పుంజు పెట్టని మళ్ళీ సేమ్గా అదే మెయింటైన్ చేయాలి అన్నప్పుడు మనకి ఇన్బ్రీడింగ్ పద్ధతి అనేది వాడతారు. సో ఈ ఇన్బ్రీడింగ్ వల్ల వచ్చిన ఏదైతే అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ని మళ్ళీ మీరు వేరే వాటితో క్రాస్ చేస్తే మీకు మంచి అవుట్పుట్ అనేది రావచ్చు. సో అలా మనకి ఇన్బ్రీడింగ్ అనేది ఇలా చేస్తారనమాట. సో లైన్ బ్రీడింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, లైన్ బ్రీడింగ్ అంటే ఒక పుంజుని ఒక 3-4 పెట్టెలతో క్రాస్ చేయించినప్పుడు ఒకటే పుంజుని 3-4 పెట్టెలతో క్రాస్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఉంటుంది కదా, సో ఆ అవుట్పుట్లో సో అంటే ఎలా అంటే బ్రదర్స్ సిస్టర్స్ వస్తాయి కదా, సో వాటికే క్రాస్ చేస్తే మనకి లైన్ బ్రీడింగ్ అంటారు. సో ఇన్బ్రీడింగ్తో పోల్చుకుంటే లైన్ బ్రీడింగ్ అనేది చాలా వరకు అంటే దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి లైన్ బ్రీడింగ్లో కొంచెం తక్కువ వస్తాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ 3-4 పెట్టెలు ఉపయోగిస్తాం కాబట్టి మనకు అంత ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం బయటపడవు. సో ఇది ఫ్రెండ్స్ 2 బ్రీడింగ్ పద్ధతులు. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. సో 2 మంచి పద్ధతులే. ఇది మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బ్రీడింగ్ పద్ధతులన్నీ బ్లడ్ అనేది ప్యూర్గా ఉంచడానికి ఈ బ్రీడింగ్ పద్ధతి అనేది వాడతారు. సో చాలా మంచి పద్ధతే, కానీ మనము ఆ పద్ధతి ఉపయోగించుకొని ఆ పిల్లల్ని వచ్చిన తర్వాత మనకు తగ్గట్టుగా మనం వాటిని అంటే మన అవసరం బట్టి అది వాడుకోవాలి, బ్రీడింగ్ అనేది చేయించుకోవాలి, వేరే వాటితో బ్రీడింగ్ చేయించుకోవడము, సో అలా చేయించుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.